ఓకే ఓకే ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ సెకండ్ అక్కడ వేసాను, మీరు దాని గురించి వరి కావద్దండి. ఇదే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి ప్లస్ 1 బై పి స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 హోల్ స్క్వేర్ కనుక్కోండి అన్నాడు. విను, ఏ మెథడ్లోనైనా చేయొచ్చు. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనేది ఈజీ మెథడ్ ఉందని దాన్ని అప్లై చేశాను. ఇక్కడ యాక్చువల్గా ఎండింగ్ ఏమో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటెగ్రల్స్ చాలా లెంత్ అవుతుంది. దాని బదులు నేను ఏం చేశానంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేస్తాను. అది ఏంటి అనేది రాస్తాను. చాలా మంది వినలే కదా. దీన్ని ఇలా రాయచ్చా, దీన్ని ఇలా రాయచ్చా, రాయచ్చా లేదా? దీన్ని ఇలా రాయచ్చా? బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని ముందు క్లాసెస్ లో చెప్పాను. బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. దాన్ని ఏంటంటే ఆ ఫార్ములా ఏంటంటే, ఫార్ములా చెప్తాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఉందనుకోండి, ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఆ ఫార్ములా. ఇది మళ్ళీ రాసుకోవచ్చు, విను. సో పి ప్లస్ 1 ఉంది కదా, పి ప్లస్ 1 బదులు పి పెట్టచ్చు. ఏమైతుంది? పి బై పి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ లోపల. దాని కంపెన్సేషన్ గా మనం ఏం చేస్తాం అంటే పి అంటే -1 అవుతుంది కదా, ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. -1 వచ్చింది కదా, -1 ఇంటూ టీ. ఓకేనా? దీనికి డైరెక్ట్ ఇందాక ఫార్ములా డిరైవ్ చేశాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటంటే టీ బై 2a sin at. ఇందాక ఫార్ములా డిరైవ్ చేశాను నేను. సో దాని ప్రకారం ఏ అంటే 1 కాబట్టి డైరెక్ట్ గా టీ బై 2 sin t అని రాయొచ్చు. ఓకే, రెండే లైన్లో అయిపోయింది. దీన్ని ఇలా రాసుకున్న అర్థమైంది. ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. దెన్ బై అప్లైయింగ్ దట్ ఫార్ములా వి గెట్ దిస్. రైట్, వదిలేండి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఇది చెప్తాను. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేయడం అనేది చెప్తాను ఒకసారి. సొల్యూషన్ ఏం చేస్తానంటే లెట్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1 బై పి ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇంటెగ్రల్ పి టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి అంటే 1 బై పి ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిపి. రైటా? దీనికి ఇంటెగ్రల్ 1 బై పి స్క్వేర్ అంటే -1 బై పి డైరెక్ట్ ఉంది. ఫార్ములా పి టు ఇన్ఫినిటీ లిమిట్స్. ఫస్ట్ ఇన్ఫినిటీ పెడితే -1 బై ఇన్ఫినిటీ 0 ప్లస్ అవుతుంది 1 బై పి ప్లస్ 1. ఓకేనా? ఇది ముందు క్లాస్లో కూడా చెప్పాను. ఇది వాల్యూ ఎంత? ఈ పవర్ -t. దీనికే సెకండ్ మెథడ్ అవుతుంది. ఇంత లెంతీగా ఆలోచించే బదులు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ నుంచి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ని ఈ పవర్ -t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి స్క్వేర్ అని రాయొచ్చు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి స్క్వేర్ అంటే డైరెక్ట్ t వస్తుంది. సో మనం ఏ మెథడ్ అన్నా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై p మైనస్ a హోల్ క్యూబ్. డైరెక్ట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేశాను. 2 కామన్ తీస్తాను. p మైనస్ a ని p అనుకుంటే అప్పుడు e పవర్ at కామన్ అవుతుంది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ నుంచి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p క్యూబ్ అంటే t స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. నథింగ్ బట్ దీని యొక్క వాల్యూ t స్క్వేర్ e పవర్ at. ఏ మెథడ్లో ఉన్నా చేయొచ్చు కాబట్టి మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చేసేసాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇది హోంవర్క్ చేయమన్నాను. ఇది ఇక్కడ వేద్దాం, 4th వన్ ఇక్కడ వేద్దాం అనుకున్నాను. దీనికి షార్ట్ మెథడ్ ఏం చేశానంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ విను p ప్లస్ 2 బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 5ని ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ నుంచి ఇలా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫార్ములా.
ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? లేదు అదే మెథడ్ చేయాలి అన్న పర్టికులర్ ఎగ్జాంపుల్ బై అప్లైయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అన్నప్పుడు ఈ లెంతీ ప్రాసెస్ చేయాలి. ఇది కూడా చెప్పిస్తాను. 1 సెకండ్ వినండి. లెట్ ఎఫ్ ఆఫ్ పి, ఓకే వినండి, మళ్ళీ రాసుకోవచ్చు. ఫార్ములా అది అప్లై చేశాను. ఓకే, ఇది ఏ ఫార్ములా ఉందంటే p + 2 బై ఇది కదా, దీన్ని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2p + 4 ఇలా వస్తుంది. ఓకే, డినామినేటర్ t అనుకుంటే పైది dt అవుతుంది. dt/t² ఫార్ములా వస్తుంది, -1/t వస్తుంది. ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2p + 4 ఇది ఏ ఫార్ములాకి వస్తుందంటే ఇదంతా dt అవుతుంది. dt/t² అంటే -1/t. బౌండ్స్ అప్లై చేస్తే t/2 అలానే వస్తుంది. ఓకే, దీన్ని మళ్ళీ ఇలా రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇది ఈ మెథడ్లో చేసేది. ఇది లెంత్ అవుతుంది. ఎగ్జామ్లో ఏం అడుగుకోకుంటే ఈ మెథడ్లో చేస్తాం. ఇంకా ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్, ఇది డబుల్ స్టార్. ఈ ప్రాబ్లం ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ ఇంటెగ్రల్ p టు ఇన్ఫినిటీ విను log ఆఫ్ u - 1/u + 1 du. ఇది క్వశ్చన్ అడిగారు. ఇది క్వశ్చన్. సొల్యూషన్ ఇలా రాస్తా. లెట్ f ఆఫ్ u = ఇది రాసుకుంటా. దీన్ని ఇలా రాయొచ్చు. ఇలా log m/n అంటే log m - log n. f' u చేస్తాను డిఫరెంటియేషన్. ఓకేనా? ఓకే, L ఇన్వర్స్ తీసుకుంటాను బోత్ సైడ్స్. ఓకే, ఓకేనా? L ఇన్వర్స్ ఆఫ్ f' u ని మనం ఎస్టర్డే ఒక ఫార్ములా రాసాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఫరెంటియేషన్స్ డెరివేటివ్స్ అని ఒక ఫార్ములా చెప్పాను మీకు. ఏంటంటే అది L ఇన్వర్స్ ఆఫ్ f' ఆఫ్ p ఉందనుకోండి, మీకు గుర్తుంటుంది ఫార్ములా -t L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ p. ఇది ఫార్ములా నిన్న చెప్పాను, దీని మీద కంప్లీట్ చేశాను. ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం కూడా అదే చెప్పాను. అకార్డింగ్ టు ఆ ఫార్ములా దీన్ని ఏమని రాయొచ్చు అంటే L ఇన్వర్స్ ఆఫ్ f' u అంటే -t L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ u is equal to దీని వాల్యూ e⁻t, దీని వాల్యూ e⁻−t. దీని నుంచి L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ u రాసినట్లయితే -t తో డివైడ్ చేస్తే సైన్ చేంజ్ చేయొచ్చు. e⁻−t -e⁻t/t, దాన్ని f ఆఫ్ t అనుకుందాం. మీకు ఇందాక ఫార్ములా ఇచ్చాను. L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ p అంటే ఈ ఫార్ములా. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ u అంటే ఏమవుతుందంటే L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ u అంటే t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ ఇంటెగ్రల్ p టు ఇన్ఫినిటీ f ఆఫ్ u du. f ఆఫ్ u అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది e⁻−t బై e⁻t, e⁻−t e⁻t/t. f ఆఫ్ t అనుకోవాల్సిన కూడా లేదు, డైరెక్ట్ రాస్తాను. డివైడింగ్ బై t చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇంకొకసారి ఇది ఇంకొక మెథడ్ ఇంకొకసారి చెప్తే అర్థమవుతుంది. దీన్ని f ఆఫ్ u అనుకున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఇది కూడా ఓకే. L ఇన్వర్స్ ఆఫ్ f' u వచ్చి -t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ f' u e⁻t e⁻−t డివైడింగ్ బై t చేశాను. L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ u అంటే ఈ ఫార్ములా అప్లై చేశాను. మళ్ళీ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p టు ఇన్ఫినిటీ f ఆఫ్ u du ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ
డివైడింగ్ బై టీ చేస్తే ఆన్సర్ వచ్చేసి బస్ రైట్ రాసుకోవాలి.